ఓకే. మన ఏలూరు 1 టౌన్ సిఐ గారు వాళ్ళకున్న ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ లో ఉన్న ప్రాపర్టీని రికవర్ చేశారు. ఒక 60 గ్రాములు సుమారు ఈ బంగారము, ఒక 5 లక్షల వరకు దీని విలువ ఉంటుంది. ఈ సైదు రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, ఈ సైదు రవీంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళిద్దరూ కలిసి ఈ దొంగతనాలు చేయడము, ఒకరినొకరు ఏకరూపంగా ఉండడం వల్ల తప్పించుకోవడం కూడా వాళ్ళకి కొంచెం సులభంగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా కొన్ని దొంగతనాలు ఏమన్నా చేస్తున్నారేమో కానీ ఫర్దర్ గా కూడా వెరిఫై చేస్తాము. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ డిఎస్పీ గారు, ఏలూరు 1 టౌన్ సిబ్బంది, తర్వాత 2 టౌన్ లో కూడా 2 టౌన్ కేసు అయింది. 2 టౌన్ స్నాచింగ్ కేసు అప్పుడు చూసుంటారు, ఒక లేడీ కింద పడిపోయిన ఇన్సిడెంట్. సో దీని సందర్భంగా కూడా మనకి ఈ సీసీటీవీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. కాబట్టి మన ఏలూరు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ ఏమంటే, మన దసరా సెలవులకు కూడా చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కూడా ఒక గూగుల్ ఫామ్ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అందరికి, జిఎంఎస్కేస్ ద్వారా, మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా. మీరు ఎవరైనా లాంగ్ టైం మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే దయచేసి మీ వివరాలు కొంచెం నమోదు చేసుకోండి. అవి నమోదు చేసుకుంటే ఆ ఏరియాలో కొంచెం మేము బీట్ పెంచుకోవడం కానీ, అక్కడ సర్వేలెన్స్ పెట్టడం కానీ ఎక్కువ చూస్తాము. అదే కాకుండా మనకి ఎల్హెచ్ఎంఎస్ కెమెరా వ్యవస్థ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అంటే ఆ సీసీటీవీ కెమెరా ఎల్హెచ్ఎంఎస్ ద్వారా యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ఎల్హెచ్ఎంఎస్ యాప్ కూడా మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్లీ కూడా మనకి వైఫై కెమెరాలు అనేది అవైలబిలిటీ ఉంటున్నాయి. ఆ వైఫై కెమెరాలు మొన్న సీసీటీవీ విక్రయస్తులతో మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు, సీసీటీవీ కెమెరాలని తీసుకెళ్లి ఇంట్లో వైఫై కెమెరాలు పెట్టుకుంటున్నారు. బయట లింక్ షేర్ చేస్తే ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఆ పర్యవేక్షణ అనేది ఉంటుంది. ఏదైనా మూవ్మెంట్ ఏదైనా వచ్చింది అంటే ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి ప్రాపర్టీని కూడా వెంటనే రికవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో పెద్ద ఎత్తున మీరు ఈ వైఫై కెమెరాలు మీరు చేసుకోండి. ఒకవేళ మీ కెమెరాస్ కి వైఫై లేకపోయినా మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ పెట్టుకోండి. ఆ లింక్ అనేది ఏదైతే ఉందో అవుట్ సైడ్ కెమెరాస్ ది, ప్రతి ఐపీ కెమెరాలో మీ ఇంట్లో ఉన్న కెమెరాలు షేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అవుట్ సైడ్ అయితే ఏదైతే కెమెరా ఉంటుందో ఆ లింక్ కానీ మీరు పోలీస్ వ్యవస్థకి షేర్ చేయగలిగితే మీ చుట్టుపక్కల నేరాలు కూడా తగ్గించడానికి కృషి చేస్తారు. మీ ప్రాపర్టీ కూడా సేఫ్ గా ఉంటుంది. వీళ్ళ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయండి. తర్వాత వీళ్ళ మీద ఉన్న పూర్తి టెక్నికల్ అనాలిసిస్ చూసి ఇంకా ఎక్కడైనా కేసెస్ డిటెక్ట్ అవుతాయేమో కూడా వీళ్ళు ఫర్దర్